సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్గా ఏంటంటే భారత్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆర్గనైజేషన్ స్థాపించి ఇంచుమించు సంవత్సర కాలం అవుతుంది. అప్పటి నుంచి కొంత మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా అందరికీ ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ప్రతి జిల్లా వారీగా లేకపోతే ప్రాంత వారీగా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొంతమంది సభ్యులకి ఇక్కడి నుంచి వాళ్ళకి నియామక పత్రాలు అనుకోండి, ఐడి కార్డులు ఇవ్వటం ఈ ప్రోగ్రాం ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాము. అయితే ఏంటంటే రోజు ఇంచుమించు 15 నుంచి 20 మంది మన సంఘంలో జాయిన్ అవ్వడానికి సుముఖత చూపుతున్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఏరియా ప్రాంత వైద్యుగా ఏంటంటే ఆ జాయినింగ్ ఉంటాయి. దాంతోపాటు ఐడి కార్డులు, నియామక పత్రాలు, అంటే ఎవరికైతే ప్రధాన పోస్టులు ఉంటాయో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందరికి వెళ్తున్నాము. అందులో భాగమే ఈరోజు ఇక్కడ కార్యక్రమము. ఇక్కడ కొంతమంది సభ్యులకి వాళ్ళ పోస్టులకి నియామక పత్రాలు, అదేవిధంగా ఐడి కార్డు కూడా పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. జరిగింది. అందులో నేషనల్ జాయింట్ సెక్రటరీగా దీపక్ ముద్రాజ్ గారిని నియమించడం జరిగింది. అతనికి ఈరోజు ఇక్కడ నియమిస్తూ నియామక పత్రము, ఐడి కార్డు అందజేస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ హ్యూమన్ రైట్స్ కి రాములు గౌడ్ గారిని నియమించడం జరిగింది. అతనికి నియామక పత్రము, ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. తీసిన వీడియో కాల్ ఎక్కడ కనిపించదు. ఇంకా తెలంగాణ స్టేట్ మీడియా అడ్వైజర్గా మన విశ్వనాథ్ సాయిరామ్ గారిని నియమించడం జరిగింది. టీమ్గా టెంపుల్ ప్రొటెక్షన్ జాయింట్ సెక్రటరీగా మన తెలంగాణ స్టేట్ నుంచి మహేందర్ గారిని నియమించడం జరిగింది.